నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్. నేను చెప్పినట్లుగా ప్రతిరోజు మన ఛానల్‌లో ఏఐలో వస్తున్న అడ్వాన్స్‌మెంట్స్, ఎన్హాన్స్‌మెంట్స్, న్యూ ట్రెండ్స్ మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా! రీసెంట్‌గా యెస్టర్‌డే నాసా వాళ్ళు లాంచ్ చేసిన గెలీలియో ఓపెన్ సోర్స్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను. ఇది నిన్న వచ్చిన ఆర్టికల్ అనమాట. రాసింది అసాఫ్ రజాక్ గారు రాశారనమాట. ఆగస్ట్ 4, 2025లో నిన్నే. నాసా రిలీజెస్ గెలీలియో ది ఓపెన్ సోర్స్ మల్టీ మోడల్ అడ్వాన్సింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్. మనం మల్టీ మోడల్ అంటే ఏంటంటే, మోడల్ ఈజ్ నథింగ్ బట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో మనకి ఎలా ఉంటుందంటే, ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉంటుంది, అండ్ దెన్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉంటాయి. ఈ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏంటంటే, ఇట్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ టేబుల్స్, టెక్స్ట్, ఇమేజెస్ అనే 3 ఫార్మేట్స్ ఉన్న దాని ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి, తీసుకోవడానికి ఉపయోగపడేది మల్టీ మోడల్ అంటాము. ఇది ఎవరిని డిజైన్ చేశారంటే నాసా వాళ్ళు రిలీజ్ చేశారు. గెలీలియో నేమ్ ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ అనమాట, ఎవరైనా వాడుకోవచ్చు మనకి కావాల్సిన విధంగా. ఇప్పుడు ఈ మోడల్ ఏం చేస్తుందంటే, అడ్వాన్సింగ్ ఎర్త్ అబ్జర్వేషన్, ఎర్త్ మీద జరిగే అబ్జర్వేషన్స్ అన్నిటినీ మనకి తెలుసుకోవచ్చు. అండ్ దెన్ రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటంటే, మనం దూరంగా, రిమోట్ అంటే ఇప్పుడు మామూలుగా మన టీవీ రిమోట్ని ఎలా ఆన్ చేస్తాం, ఎక్కడో దూరంగా ఉండి ఒక దాన్ని ఆన్ చేస్తున్నట్టుగా, రిమోట్ అంటే దూరంగా ఉన్న వాటిని సెన్స్ అంటే దగ్గరగా సెన్స్ చేసి తెలుసుకోవచ్చు అనే దాంట్లో రిలీజ్ చేశారనమాట నాసా వాళ్ళు రిలీజ్ చేసిన గెలీలియో. దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్, దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ని కవర్ చేసి 4 శాటిలైట్స్ ఉన్నాయి అనమాట. 4 శాటిలైట్స్ ఇక్కడ చూడండి ఎలా తీసుకుంటాయి అంటే, ఇక్కడ ప్రతిదీ మనకి ఇక్కడ ఇమేజెస్ కదా, శాటిలైట్స్ అనేది ఏంది ఇమేజెస్ డేటాని పంపిస్తాయి మనకి. ఆ ఇమేజెస్ నుంచి మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇమేజెస్ ఓన్లీ సింగిల్ టైం స్టాంప్ అంటే ఏంటంటే, ఒక పర్టికులర్గా టైం స్టాంప్ అంటే ఏంటంటే టైం అనమాట. టెక్నికల్గా మనం టైం స్టాంప్ అంటాము. ఇక్కడ ఒక సింగిల్ టైం స్టాంప్, సపోజ్ 9 గంటలు అనుకో, 9 గంటలకు తీసుకుంటే ఒక సింగిల్ టైం స్టాంప్ ఇమాజినరీ. అలాగే కాకుండా 9.1, 9.2, 9.3, 9.4 అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ 1 అవర్ కావచ్చు, అలా కంటిన్యూస్గా ఇమేజెస్ తీసుకుంటే దాన్ని ఏమంటారంటే మల్టీ మోడలే మల్టీ టైం స్టాంప్ ఇమాజినరీ అంటాం. ఓన్లీ ఒక సింగిల్ టైంలోనే తీసుకుంటే దాన్ని సింగిల్ టైం స్టాంప్ ఇమాజినరీ అంటాం. అలా కాకుండా అదే ఇమేజ్ లొకేషన్లో మల్టిపుల్ టైమ్స్లో మల్టిపుల్ ఇమేజెస్ తీసుకుంటే దాన్ని మల్టీ టైం స్టాంప్ ఇమాజినరీ అంటాం. తర్వాత మల్టీ మోడల్ పిక్సెల్ టైం సిరీస్. అసలు పిక్సెల్ అంటే ఏంది? పిక్సెల్ అంటే పిఐఎక్స్, పిక్స్ అంటే పిక్చర్, ఈఎల్ ఉంది కదా ఎలిమెంట్స్. పిక్సెల్లో ఫుల్ ఫామ్ ఏంటంటే పిక్చర్ ఎలిమెంట్స్. ఇదేంటంటే బేసిక్ బిల్డింగ్ యూనిట్ ఆఫ్ డిస్ప్లే ఆర్ ఇమేజ్ అనమాట. ఒక ఇమేజ్ని కానీ ఏదైనా ఒక డిస్ప్లే చేయడానికి ఉపయోగపడే ఒక యూనిట్, ఫండమెంటల్ యూనిట్. దీన్ని ఏమంటారంటే పిక్సెల్ అంటాం. ఇక్కడ పిక్సెల్ టైం సిరీస్ అంటే ఈ పిక్సెల్స్ని, ఈచ్ అండ్ ఎవరీ పిక్సెల్స్ని టైం సిరీస్ అంటే ఏంటంటే టైంతో విత్ రెస్పెక్టుగా అంటే తీసుకుని మ్యానిపులేషన్ చేసేదాన్ని టైం సిరీస్ అంటాం అనమాట. దీంట్లో అరీమా, సరీమా, ఫోర్కాస్టింగ్, టైం సిరీస్ ఫోర్కాస్టింగ్ అవి కూడా వస్తాయి, అక్కడ కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే మన కంటిన్యూస్గా మానిటరింగ్ చేయాలి కాబట్టి, కంటిన్యూస్గా మానిటరింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం చేయాలి కాబట్టి దాన్ని టైం సిరీస్ అంటాము. దాన్ని టైం సిరీస్ ఫోర్కాస్టింగ్ అంటాము. ఇక్కడ కూడా ఏంటంటే మనం భూమిని ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం మానిటర్ చేసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి కనుక దీన్ని పిక్సెల్స్ టైం సిరీస్ అన్నా అనమాట. ఎందుకంటే మనం ఇమేజెస్ గ్యాదర్ చేసుకుంటాం, ఇమేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే పిక్సెల్ అంటాం. పిక్సెల్ అంటే పిక్చర్ ఎలిమెంట్స్ అంటాం. ఇట్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఆర్ యూనిట్ ఆఫ్ డిస్ప్లే, ద ఇమేజ్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు అనమాట. ఇక్కడ ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి, మనం భూమికి పైన ఉన్న శాటిలైట్స్ తీసుకునే ఇన్ఫర్మేషన్ దాన్ని ఇలా మల్టీ స్టెప్, సింగిల్ స్టెప్, ఇమాజినరీ, తర్వాత వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ పిక్సెల్స్ రూపంలో తీసుకొని దాన్ని ఏం చేస్తాము, అదంతా ఒక డేటాబేస్గా క్రియేట్ చేసి గెలీలియో అనే ఓపెన్ సోర్స్ మల్టీ మోడల్ని అడుగుతాం అనమాట. మనకి ఇక్కడ గెలీలియో ప్లేస్లో ChatGPT ఉండొచ్చు, మిస్ట్రల్ 7B ఉండొచ్చు, లామా మోడల్స్ ఉండొచ్చు, జెమినీ మోడల్స్ ఉండొచ్చు, గ్రాక్ ఉండొచ్చు, డీప్ సీక్ ఉండొచ్చు, GLM 4.5 ఉండొచ్చు, పర్ప్లెక్సిటీ ఉండొచ్చు, ఫైర్ప్లెక్సిటీ ఉండొచ్చు, ఇంకా ఈ హగ్గింగ్ ఫేస్ మోడల్స్ అయినా కావచ్చు. ఏ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ మోడల్స్ అన్నీ, క్విన్ కావచ్చు, విజువల్ లాంగ్వేజ్ మోడల్ కావచ్చు, ఏదైనా మోడల్ ఇక్కడ పర్టికులర్లీ దీన్ని చేసుకోవడానికి గెలీలియో మోడల్ యూజ్ చేశారనమాట. ఇక్కడ దీన్ని చేయటం వల్ల మనం ఎలాంటి బెనిఫిట్స్ని పొందొచ్చు అంటే,
అగ్రికల్చరల్ ల్యాండ్ కవర్ మ్యాపింగ్ అంటే మనకి భూమి మీద ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్ ఎలా ఉంది, దాని నైసర్గిక స్వభావం ఏంది, దాన్ని ఎలా మ్యాపింగ్ చేసుకోవచ్చు, వాటి గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. లేకపోతే తర్వాత ఫ్లడ్ డిటెక్షన్. ఫ్లడ్ అంటే ఏంటంటే వరదలు. ఆ వరదలు ఎలా వస్తాయి, ఎప్పటి నుంచి ఎప్పుడు రావచ్చు, ఎంత ఫ్లోటింగ్ ఉంది, ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, అది సివియరా, డేంజరసా, లేకపోతే నార్మల్ ఫ్లడ్డా అనేది తెలుసుకోవడానికి కూడా ఏ వేలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అంటే డైరెక్షన్ ఏంటిది, అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. దాన్ని ఫ్లడ్ డిటెక్షన్ అంటాం. తర్వాత మెరైన్ డెబ్రిస్ మానిటరింగ్. మెరైన్ అంటే ఏంటంటే సముద్ర జలాల్లో ఉన్న వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. వాటి గురించి కూడా ఈ డెబ్రిస్ని కూడా మానిటరింగ్ చేయొచ్చు. అంటే ఐస్ బ్రగ్స్ కానీ, లేకపోతే కొండలు కానీ, లేకపోతే గుట్టలు కానీ, అవి ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నాయి, ఎక్కడ మూమెంట్ ఉంది, ఎక్కడ హైట్ ఉంది, ఎక్కడ లో ఉంది, అసలు ఉందా లేదా, ఆ ప్రదేశం వెళ్తే సేఫ్ ఉంటుందా లేదా అనేది కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నాసా వాళ్ళు రిలీజ్ చేసిన ఓపెన్ సోర్స్ మల్టీ మోడల్ లాంగ్వేజ్ మోడల్ ఏంటంటే గెలీలియో. దిస్ ఈజ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఆర్ షార్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓపెన్ సోర్స్ మల్టీ మోడల్ గెలీలియో అనమాట. తర్వాత దీని గురించి వస్తే మనం ఇండివిజువల్గా తెలుసుకుందాము. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఈ గెలీలియో మోడల్ ఇలా పిక్సెల్స్గా తీసుకుంటుంది, ఇమేజినరీ తీసుకుంటుంది. తర్వాత మనకు మొత్తం నీట్గా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దేని గురించి, అగ్రికల్చరల్ ల్యాండ్ కవర్ మ్యాపింగ్ గురించి కావచ్చు, లేకపోతే ఫ్లడ్ డిటెక్షన్ కావచ్చు, వీటన్నిటి గురించి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంట్రడక్షన్ ఏం చెప్తున్నాను. గెలీలియో ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ హైలీ మల్టీమోడల్ ఫౌండేషన్ మోడల్ డెవలప్డ్ టు ప్రాసెస్, అనలైజ్ అండ్ అండర్స్టాండ్ డైవర్స్ ఎర్త్ అబ్జర్వేషన్. ఈఓ ఈ ఎర్త్ గురించి అబ్జర్వేషన్ చేసుకోవడానికి ఉపయోగపడేది. అనలైజ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ చేసుకోవచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. దేన్ని చేసుకొని హైలీ మల్టీమోడల్ ఫౌండేషన్ మోడల్, దాన్ని గెలీలియో అన్నాం. డేటా స్ట్రీమ్స్ ఇంక్లూడింగ్ ఆప్టికల్, రాడార్, ఎలివేషన్, క్లైమేట్ అండ్ యాక్సిలరీ మ్యాప్స్ ఎట్ స్కేల్ అనమాట. దీని ద్వారా మనం ఏవేటిని డేటాని స్ట్రీమ్ చేసుకోవచ్చు అంటే, స్ట్రీమ్ అంటే లైవ్ చేసుకోవచ్చు అంటే ఆప్టికల్, రాడార్, ఎలివేషన్, క్లైమేట్ అండ్ యాక్సిలరీ మ్యాప్స్ ఎట్ స్కేల్. అంటే స్కేల్ అంటే హై లెవెల్ కావచ్చు ఆర్ లో లెవెల్ కావచ్చు. గెలీలియో ఈజ్ డెవలప్డ్ విత్ సపోర్ట్ ఫ్రమ్ రీసెర్చెస్ ఫ్రమ్ మెక్గిల్ యూనివర్సిటీ, నాసా హార్వెస్ట్ AI2, కార్ల్టన్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, వెక్టార్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ. ఈ అన్ని యూనివర్సిటీస్ కలిపి డెవలప్ చేశారనమాట. గెలీలియో ఎయిమ్స్, దాని యొక్క ఉద్దేశం ఏంటిది, టు ప్రొవైడ్ ఏ యూనిఫైడ్ జనరలిస్ట్ సొల్యూషన్ ఫర్ క్రిటికల్ అప్లికేషన్స్ లైక్ అగ్రికల్చరల్ ల్యాండ్ మ్యాపింగ్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్. దీని గురించి ఈ మూడిటి మీద ఫోకస్ చేసిందనమాట. ఎవరు డెవలప్ చేసింది గెలీలియో. ఏ యూనివర్సిటీస్ అంటే వెక్టార్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ కావచ్చు, బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా కావచ్చు, నాసా హార్వెస్ట్ AI2 కావచ్చు, కార్ల్టన్ యూనివర్సిటీ కావచ్చు, మెక్గిల్ యూనివర్సిటీ కావచ్చు. వీళ్ళందరూ కలిపి కాంబినేషన్స్తో డెవలప్ చేసిన ఓపెన్ సోర్స్ మోడల్ని నాసా లాంచ్ చేసింది. దాన్ని గెలీలియో మోడల్ అన్నాం. ఇన్ కాంట్రాస్ట్ టు ప్రయర్ రిమోట్ సెన్సింగ్ మోడల్స్ లిమిటెడ్ టు ఏ సింగిల్ డేటా టైప్ ఆర్ స్కేల్, Galileo flexibly fuses multiple sensing modalities and is designed to recognize phenomena ranging from tiny objects such as fishing boats measuring just 1 to 2 pixels to vast, slowly changing features glaciers. ఇవేంటంటే మనకి ఎందుకు అంటే రిమోట్ సెన్సింగ్ అంటే దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ను కూడా మనం సెన్స్ చేసుకోవచ్చు, దాని డేటాని తీసుకోవచ్చు, ప్రాసెస్ చేసుకోవచ్చు అన్న దాని విధంగా సింగిల్ స్టెప్ ఇమేజ్ కాకుండా మల్టిపుల్ స్టెప్ ఇమేజెస్ మోడాలిటీస్ తీసుకొని దాని యొక్క రేంజెస్ కానీ, దాని యొక్క డైరెక్షన్స్ కానీ మొత్తం మెజర్ చేసుకోవడాన్ని ఉపయోగపడేదే గెలీలియో అనమాట. దిస్ ఈజ్ అనదర్, ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్, దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్. ఇప్పుడు ఎలా తీసుకున్నామంటే గెలీలియో మోడల్ కెన్ బి అప్లైడ్ టు ఎ వైడ్ రేంజ్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ టాస్క్స్. వీ అచీవ్ దిస్ ట్రైనింగ్ గెలీలియో ఆన్ ది డైవర్సిటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ modalities used by practitioners for different applications. In addition, we train Galileo to process views of these modalities used by practitioners ranging from pixel time series to multi time step imaginary to single step time imaginary. ఇవి అనమాట కీ ఫీచర్స్. మల్టీ మోడల్ ట్రాన్స్ఫార్మర్ డిజైన్ అంటే ఏముంటుందంటే, గెలీలియో ఈజ్ బేస్డ్ ఆన్ విజన్ ట్రాన్స్ఫార్మర్. VIT అంటే విజన్ ట్రాన్స్ఫార్మర్, ఆర్కిటెక్చర్, మెట్రికులసీ అడాప్టెడ్ ప్రాసెస్.
మల్ మల్టీస్పెక్ట్రల్ ఆప్టికల్ ఇమేజనరీ, సింథటిక్ ఆప్చర్ రాడర్ SAR, ఎలివేషన్ అండ్ స్లోప్ డేటా నాసా వాళ్ళు డిజైన్ చేసింది SRTM, వెదర్ అండ్ క్లైమేట్ డేటా, precipitation and temperature from ERA5, land cover maps, population, night lights and more. Flexible input handling, Galileo tokenization, pipeline splits remote sensing inputs into spatial patches, time steps on logical channel groups. This allows the model to process images, time series and static tabular data in a single architecture configuration. Unified local and global feature learning. A core innovation is Galileo global self-supervised partition pre-training algorithm which combines global losses, local losses. Global losses ante encourage abstraction over wide spatial or temporal contexts, ideal for identifying big or slowly changing features, glaciers or forest loss. Local loss, enhancing sensitivity to minute details, crucial for detecting small fast changing objects, boats and debris. Local and global objective differs. Prediction depth, masking strategies. Prediction depth అంటే global task target deep latent representations. Local tasks use shallow linearly projected features. Making strategies. Global tasks use structured correlated space-time masks, forcing predictions over large intervals. Local tasks use random unstructured masks. ఇక్కడ ఇదేం చేస్తుందంటే దిస్ డ్యూయల్ ఆబ్జెక్టివ్ ప్రీ ట్రైనింగ్ ఎన్హాన్సెస్ మల్టీస్కేల్ ఫీచర్ రిప్రజెంటేషన్, మేకింగ్ గెలీలియో జనరలైజబుల్ అక్రాస్ టాస్క్ అండ్ రోబస్ట్ ఈవెన్ విత్ లిమిటెడ్ లేబుల్స్. ఇక్కడ ప్రీ ట్రైనింగ్ డేటా సెట్, మనం ఏ మోడల్ని ట్రైన్ చేయాలన్నా కానీ డేటా సెట్ కావాలి, ఆ డేటా సెట్ని ముందు ప్రీ ట్రైన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు దాని యొక్క స్ట్రాటజీ ఎలా ఉందంటే టు ఎన్జిర్ బోత్ సిమాంటిక్ అండ్ జియోగ్రఫిక్ డైవర్సిటీ, గెలీలియోస్ ప్రీ ట్రైనింగ్ డేటా కవర్స్ ది ఎంటైర్ గ్లోబ్. మన శాటిలైట్స్ కవర్ చేసే ప్రతి ఒక్క గ్లోబ్ మీద ఉన్న ప్రతి ఒక్క కంట్రీ డేటాని గ్యాదర్ చేసింది. శాంపిల్డ్ బై ఎ క్లస్టరింగ్ అప్రోచ్ టు మ్యాక్సిమైజ్ బోత్ ల్యాండ్ కవర్ వెరైటీ అండ్ జియోగ్రఫికల్ స్ప్రెడ్. ద డేటా సెట్ కంప్రైజెస్ ఓవర్ 1,27,000 spatio-temporally aligned samples, each including 4 categories and 9 remote sensing data types. ఇందులో pre-training proceeds for 500 epochs on large compute resource key aspects, batch size, effective batch size of 512, data augmentations, flipping, rotation and variable patch sizes. ఏంటంటే ఇక్కడ మన డేటా ఆగ్మెంటేషన్స్ అన్నాం కదా, మనకి మెషిన్ లెర్నింగ్లో అయితేనేమో ఏమంటామంటే ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఆర్ ఈడీ అంటాము. సేమ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కూడా ప్రీ ప్రాసెసింగ్ అంటాము. ఇక్కడైతే ఇమేజ్ ప్రాసెసింగ్కి వచ్చేసరికి ఆ డీప్ లెర్నింగ్కి వచ్చేసరికి డేటా ఆగ్మెంటేషన్ అంటాం. డేటా ఆగ్మెంటేషన్ అంటే అనేది మనం ఇమేజ్ తీసుకుంటే దాన్ని ఫ్లిప్ చేసుకోవడం, అంటే రొటేట్ అంటే ఫ్లిప్ అంటే ఎలా ఉన్నదాన్ని ఇలా తిప్పొచ్చు అనమాట. రొటేషన్ అంటే అది ఏ డిగ్రీస్ రొటేషన్ కాబట్టి 6 డిగ్రీ రొటేషన్ చేసుకోవచ్చు. అండ్ వేరియబుల్ ప్యాచ్ సైజ్ అంటే ఆ ఇమేజెస్ని స్ప్లిట్ చేసుకోవడాన్ని ప్యాచెస్ అంటాం అనమాట. అంటే టైం ఫ్రేమ్. ఆప్టిమైజేషన్, మనకి ఆప్టిమైజేషన్ ఏంటంటే మనకి లాసెస్ అనేది తక్కువ చేయడానికి ఆప్టిమైజేషన్ చేయంటాం. అంటే మామూలుగా గ్రేడియంట్ డీసెంట్ అంటాము, లేకపోతే బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్ అంటాము, స్టొకాస్టిక్ గ్రేడియంట్ డీసెంట్ అంటాము, ఆడమ్ అంటాము. ఇవన్నీ ఆప్టిమైజేషన్స్ అంటాం. ఇప్పుడు ఏడబ్ల్యూఎం ఆడమ్ వెయిట్స్ విత్ షెడ్యూల్డ్ లెర్నింగ్ రేట్ అండ్ వెయిట్ డికే స్వీప్స్ అనమాట. ఇది డేటా టైప్స్ సపోర్టెడ్ బై గెలీలియో. ఈ గెలీలియో అనేది ఏ డేటా టైప్స్ సపోర్ట్ చేస్తుంటే స్పేస్ టైం S1 SAR, S2 RGB, S2 SWIR, S2 Red Edge, S2 NIR 10M, S2 NIR 20M, S2 NDVI. స్పేస్ ఎలివేషన్, డైనమిక్ వార్డ్ సెరిల్ టైం. ఇది బ్లూ కలర్ ఉంటే వెదరు, పింక్ కలర్ ఉంటే టెర్రా క్లైమేట్, కొంచెం బ్లాక్ ఉంటే నైట్ లైట్స్. ఇప్పుడు కొంచెం లైట్ బ్లూ ఉంటే పాపులేషన్, కొంచెం పింక్ ఉంటే లొకేషన్, ఇవి ఉంటే డైనమిక్ వరల్డ్, ఇట్లా ఉంటే వరల్డ్ సెరిల్. ఇవన్నీ డేటా టైప్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్ ది డేటా టైప్స్. డీప్ టార్గెట్, ఆన్లైన్ ప్రిడిక్షన్, ఇవన్నీ. బెంచ్ మార్క్స్, సూపీరియర్ జనరలైజేషన్. ఇదేంటిదంటే ఈ 11 డైవర్స్ డేటా సెట్ అండ్ 15 డౌన్ స్ట్రీమ్ స్టాక్స్ ఉన్నాయి అనమాట. పిక్సెల్ టైమ్ సిరీస్ క్లాసిఫికేషన్ వెల్ యాజ్ సెగ్మెంటేషన్. ఇప్పుడు మనకి ఏమేమి డామినేట్ చేసిందంటే పబ్లిక్ డేటా సచ్ యాజ్ మనకి ఏమేమి డేటా సెట్స్ పబ్లిక్ అవైలబుల్ అంటే యూరోసాట్, బిగ్ ఎర్త్నెట్, SO2 SAT, మ్యాడోస్ మెరైన్ డెబ్రిస్, సెన్1 ఫ్లడ్స్ 11, SAR ఫ్లడ్ మ్యాపింగ్,
క్రాప్ హార్వెస్ట్, మల్టీ మోడల్ క్రాప్ క్లాసిఫికేషన్ అండ్ మెనీ అదర్స్. ఈ అన్నిటి మీద మనకి ఓపెన్ సోర్స్ డేటా సెట్స్ అనమాట. అయితే పబ్లిక్లీ అవైలబుల్. పెర్ఫార్మెన్స్ హైలైట్స్ ఆఫ్ గెలీలియో బేస్, విఐటి బేస్. విఐటి అంటే ఏంటంటే విజువల్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఫైన్ ట్యూన్లు అయితే యూరోశాట్కి అయితే 97.7% టాప్ 1 యాక్యురసీ, 100% ట్రైనింగ్ డేటా. అవుట్ పెర్ఫార్మ్ స్పెషలిస్ట్ మోడల్స్ లైక్ క్రోమా 96.6% అండ్ శాట్ ఎంఏఈ 96.6%. పిక్సెల్ టైమ్ సిరీస్ క్రాప్ హార్వెస్ట్ కెన్యా వాళ్ళది 84.2% టాప్ ప్రెస్టో అండ్ ఇనిశాట్. బ్రిడ్జ్ కార్ప్స్ అయితే 73.0%. సెగ్మెంటేషన్ ఎంఐఓయు అయితే మాడస్ 67.6%, ప్యాస్టిస్ 79.4%. మోడల్ ఫ్లెక్సిబిలిటీ అక్రాస్ ఆల్ బెంచ్ మార్క్స్ గెలీలియో ఈజ్ ద టాప్ ఫర్మ్ ఓవరాల్, అవుట్ క్లాసింగ్ బోత్ ఇమేజ్ స్పెషలైజేషన్ అండ్ టైమ్ సిరీస్ స్పెషలైజ్డ్ కాంపిటీటర్స్. నోటబుల్లీ స్మాల్ మోడల్ వేరియంట్స్ విఐటి నానో, విఐటి టీనీ. విఐటి అంటే విజువల్ ట్రాన్స్ఫార్మర్, నానో చిన్న మోడల్స్, విఐటి టీనీ ఈ చిన్న మోడల్స్తో. ఆల్సో అచీవ్ టాప్ ఆర్ నియర్ టాప్ రిజల్ట్స్ క్రిటికల్ ఫర్ రిసోర్స్ కన్స్ట్రెంట్ సెట్టింగ్స్. దీస్ ఆర్ ది బెంచ్ మార్క్స్ అనమాట. ఇవేమేమి బెంచ్ మార్క్స్ అనేది పెర్ఫామ్ చేసినది అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఎలాంటి బెంచ్ మార్క్స్ని ఇప్పుడు మన గెలీలియో 10.9, 6.4, 3.0. గెలీలియో వాళ్ళది విఐటి నానో, విఐటి టైనీ, విఐటి బేస్ ఈ 3 మోడల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ శాట్ ఎంఏఈ, శాట్ ఎంఏఈ ప్లస్ ప్లస్, క్రోమా, సాఫ్ట్కాన్, డోఫా V1, సట్లాస్, ఎంఎం ఎర్త్, డెకర్, పృథ్వీ 2.0, ఎనిశాట్, ప్రెస్టో ఇవన్నీ అనమాట. ఆర్కిటెక్చర్స్ ఇవి, ఇమేజెస్ ఇవి, పిక్సెల్ టైమ్ సిరీస్, ఎంఎస్, ఎస్ఏఆర్ ఇవన్నీ మన యొక్క అవన్నీ మనకి అన్ని కొన్ని మోడల్స్ కొన్ని లేవన్నమాట. మన ఈ గెలీలియో అనేది అన్నింటినీ సాటిస్ఫై చేసింది. ఇవి బెంచ్ మార్క్స్ అనమాట. ఇంకా దీని గురించి మీకు క్లియర్గా నీట్గా తర్వాత సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కనుక ఓపెన్ సోర్స్ అండ్ రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఓపెన్ వెయిట్స్ అండ్ కోడ్స్ మన గిట్ హబ్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సోషల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ అనమాట. ఇవి గెలీలియో బేస్ స్పెషలిస్ట్ చోట పారామీటర్స్ 85 మిలియన్ పారామీటర్స్. టాస్క్ సపోర్ట్ అనేది ఇమేజెస్ని టైమ్ సిరీస్ని సపోర్ట్ చేసింది. ర్యాంక్ లోయర్ బెటర్, లోయర్ ఈక్వల్ టు బెటర్ అనమాట. ర్యాంక్ అనేది లోయర్ ఉండాలి అంటే 1 ఓవరాల్ అనమాట. ఇన్పుట్ మోడలిస్ట్ ఆప్టికల్ కావచ్చు, ఎస్ఏఆర్ కావచ్చు, వెదర్ అంటే శాటిలైట్ యాక్విజిషన్ రేంజ్ అనుకుంటా, వెదర్ ఇమేజెస్ ఇవన్నీ అనమాట. మామూలుగా అయితే స్పెషలిస్ట్ చోట అయితే వేరీస్ అనమాట. ఇది పారామీటర్స్ అని వేరీ అయిపోతుంది. యూజువల్లీ టాస్క్ సపోర్ట్ ఏమేమి సపోర్ట్ చేసినా ఇక్కడ ఇమేజ్ టైమ్ సిరీస్ కాదు, ఇక్కడ యూజువల్లీ 1 or 2 టైప్స్ అనమాట. ర్యాంక్ ఎలా ఉందంటే ఇక్కడ 3 నుంచి 10 వరకు ర్యాంక్ యూజ్ చేసుకోవచ్చు. ఇన్పుట్ మోడాలిసిస్ లిమిటెడ్ అనమాట, ఇక్కడ తక్కువనే ఉంటాయి అనమాట. ఇది రజక్ అనే రాల్ రాశారనమాట. రీసెంట్గా ఎన్ని డేస్ అయిందంటే ఆగస్ట్ 4th రిలీజ్ అయిందనమాట. ఇది గెలీలియో ఓపెన్ సోర్స్ మల్టీ మోడల్ అనమాట. ఇది ఎర్త్ని అగ్రికల్చరల్ ల్యాండ్ మ్యాపింగ్ చేసుకోవడానికి, తర్వాత ఫ్లడ్ డిటెక్షన్కి, మెరైన్ డిబ్రిస్ మానిటరింగ్కి ఇంకా అన్నింటినీ యూజ్ చేసుకోవచ్చు. టైమ్ సిరీస్ అనమాట. పిక్సెల్ టైమ్ సిరీస్, మల్టీ మోడల్ మల్టీ స్టెప్ ఇమేజరీ, మల్టీ మోడల్ సింగిల్ టైమ్ స్టెప్ ఇమాజినరీ అనమాట. ఇవన్నీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్.